విక్రమార్క భేతాల కథలు ఎపిసోడ్ 8 కమలాక్షి కథ పట్టువదిలిపెట్టకుండా తిరిగ విక్రమార్కుడు వెనుకకు వచ్చి భేతాళుని బుధించి తిరిగ సన్యాసి వద్దకు బయలుదేరెను. భేతాసుడు మరియొక కథ ప్రారంభించెను. విక్రమార్క భూపాల పూర్వం మగధ దేశంలో గల ఒక ధనికునకు కమలాక్షి అను కూతురు ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఆమె అందచందములు విని కృపాకరుడను యువకుడు వచ్చి ఆ ధనికునిజుచి, అయ్యా, నేనును నీ సంపదకు సరిపడు ధనవంతుడనే, సాటి కులస్థుడను కూడా. మీ అమ్మాయిని గురించి వింటిని, స్వయంగా వచ్చి చూచితిని. ఆమెపై నా మనస్సు పోయినది. ఆమె లేకపోయిన నేను బ్రతుకజాలను. ఆమెను దయతో నాకిచ్చి పెండ్లి గావింపుడు. లేనిచో మీ ఎదుటనే ఇక్కడనే మరణింతును అని వేడుకొనెను. ఆ ధనికుని పేరు విశాల హృదయుడు. అతడు ఆలోచించి, కృపాకరా, తొందరపడకు. నేను అమ్మాయితో ఆలోచించి 2 రోజులలో నీ కోరిక తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. కృపాకరుడు వెళ్లిన మరునాడే ధనగుప్తుడను ఒక ధనవంతుని కుమారుడు వచ్చి, కృపాకరుని రీతిగనే విశాల హృదయుని, నీ పుత్రికను నా కొసంగనిచో నీ కండ్ల ఎదుటనే మరణింతును అని ఖచ్చితముగా తెలియజేసెను. విశాల హృదయుడు కృపాకరునికి చెప్పినట్లుగానే చెప్పి ధనగుప్తుని పంపివేసెను. ఆ మరునాడు జీవసిద్ధి అను సుందరాంగుడు వచ్చి విశాల హృదయుని కుమార్తె కమలాక్షిని ఇచ్చి పెండ్లి చేయమని ప్రార్థించెను. విశాల హృదయుడు వానికిగూడ కృపాకరునికి, ధనగుప్తునికి చెప్పి నట్లుగనే తెలియజెప్పి పంపించెను. తరువాత విశాల హృదయుడు పుత్రికయైన కమలాక్షిని జుచి, అమ్మా, రేపటి దినము 3 అందమైన యువకులు, ధనవంతులు పుత్రులు వస్తారు. వారు నిన్ను పెండ్లాడవలయుననియు లేనిచో మరణింతుమనియు పలుకుచున్నారు. వారలు రాగానే వారిని జూచి నీ యొక్క ఉద్దేశము చెప్పుము అని తెలియజేసెను. కాని ఆ రాత్రియే కమలాక్షి అకస్మాత్తుగా మరణించినది. ఆమెకే మరునాడు వచ్చిన 3 ధనవంతుల పుత్రులు ఆమె శవమును గాంచి మిక్కిలి దున్హకించిరి. తరువాత కృపాకరుడు కమలాక్షికి అగ్ని సంస్కారం చేశాడు. ఆ శ్మశానమందే ఆమె చితికి దగ్గరగానే ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అందే నివసింపసాగెను. ధనగుప్తుడు కమలాక్షి యొక్క అస్థులను తీసుకొని పుణ్యనదులలో కలుపుటకు వెళ్ళిపోయాడు. జీవసిద్ధి జీవితంపై విరక్తి చెంది సన్యాసియై బయలుదేరాడు. మధ్య మార్గంలో ఒక సిద్ధపురుషుని దయవలన జీవసిద్ధికి కొంచెం విభూతి లభించింది. ఆ విభూతిని మరణించినవారి చితిపై వేసినచో తిరిగి బ్రతుకుదురని ఆ సిద్ధపురుషుడు చెప్పాడు. జీవసిద్ధి వెంటనే ఆ విభూతితో కమలాక్షికి అగ్ని సంస్కారం చేసిన చోటుకు వచ్చాడు. కృపాకరుడు అక్కడనే ఉన్నాడుగదా. అస్థులు కలపడానికి వెళ్లిన ధనగుప్తుడు కూడా అదే సమయానికి అక్కడకు చేరుకున్నాడు. మువ్వురు కలిసి చితాభస్మాన్ని పోగుచేశారు. విభూతిని మంత్రించి ఆ భస్మంపై వేశాడు జీవసిద్ధి. వెంటనే కమలాక్షి నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుంది. మరలవారు మువ్వురు, కమలాక్షి నా భార్య అని జగడానికి దిగారు. మహారాజా, విన్నావుగదా కథ. ఆమె ఎవరికి భార్య అయితే ధర్మముగా ఉంటుంది అని ప్రశ్నించాడు భేతాళుడు. విక్రమార్కుడు ఆలోచించి, కృపాకరునికి భార్య అయితేనే బాగుంటుంది అన్నాడు. అవును, కమలాక్షి ఆలోచించి అట్లే చేసింది. బ్రతికించిన జీవసిద్ధిని తండ్రిగా భావించింది. అస్థులు పుణ్యనదులలో కలిపివచ్చిన ధనగుప్తుని పుత్రునిగా అంగీకరించింది. తనకొరకు అహోరాత్రులు ఆ శ్మశానమందే కాపురమున్న కృపాకరుని భర్తగా స్వీకరించింది అన్నాడు భేతాళుడు. ఈ విధముగా కమార్కునికి మౌనభంగం కావడంవల్ల భేతాళుడు ఎగిరిపోయాడు. విక్రమార్కుడు తిరిగ వృక్షము వైపు బయలుదేరాడు. సన్యాసి ధీరేంద్రుల కథ. మరల విక్రమార్కుడు భేతాళుని బంధించి భుజములపై వేసుకుని సన్యాసివద్దకు బయలుదేరాడు. కాని భేతాళుడు ఊరుకోలేదు. ఇంకొక కథ ఇలా ప్రారంభించినాడు. మహారాజా, పూర్వము కాంభోజ నగరాన్ని వీరేంద్రసింహుడనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు ధీరేంద్రుడు చిన్నతనము నుండియు అనేక విద్యలు నేర్చుకొన్నాడు. మంచి అందగాడు కూడా. నీతిగలవాడే. అయినను వానికి ఒక వేశ్యతో సంపర్కము కలిగినది. అది మొదలు ఆమె ఇంటనే ఎక్కువగా ఉంటుండేవాడు. ధీరేంద్రుడు ఇచ్చుచున్నంత కాలమూ ఆ వేశ్య అతనిని బాగా చూచుచు వయ్యారాలు ఒలికించెడిది. క్రమముగా ధీరేంద్రుని సంగతి తండ్రికి తెలిసి కుమారునిపట్ల గట్టి బందోబస్తు చేయించినాడు. అందువల్ల కోటలో అతనికి ఒక్కోరుకగూడ కోశాధికారి ఇచ్చేవాడు కాడు.
అయినను ధీరేంద్రుడు వేశ్యకు ధనము తెచ్చి ఇచ్చేవాడు. ఆ ధనం ఎలాగు తెచ్చేవాడో తెలుసా? మిత్రుల వద్ద అబద్ధాలు చెప్పి తెచ్చేవాడు. రాజపుత్రుడు గదా అని వారు ఇచ్చేవారు. అదెంతకాలం సాగుతుంది? నెలరోజులకే వారికి విసుగు పుట్టింది. ఇవ్వడం మానివేశారు. ముఖం చూపించడము కూడా మానుకున్నారు. ధనము తెచ్చి ఇవ్వడం లేదని ఆ వేశ్య అతనిని ఇంటికి రానియక తరిమివేసినది. ఇంకొక ధనవంతునితో కులుకసాగినది. ధీరేంద్రుడు కోపము నణచుకొనలేక యుక్తాయుక్తములు మరచి ఆ ధనవంతునితో జగడము పెట్టుకొన్నాడు. ధనవంతునికి కానిపని లోకములో ఉందా? అతడు కొంతమంది రౌడీలను పురమాయించినాడు. వారు ధీరేంద్రుడు ఒంటరిగా వెడుతున్న సమయంలో బాగా కొట్టి ఒక అడవిలో పారవేసినారు. ఆ అడవి ఆ నగరానికి చాలా దూరం. ధీరేంద్రుడు తిరిగరాడని, ఏ జంతువులో వానిని చంపివేయునని తమమీద ఎవరికీ అనుమానముండదని ఆ రౌడీలు భావించి అలా దూరంలో గల అడవిలో పారవేశారు. కాని ధీరేంద్రుని అదృష్టం బాగుంది. ఒక సిద్ధుడు అటుపోతూ ధీరేంద్రుని చూచి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకొనిపోయినాడు. కొద్ది రోజులకే ధీరేంద్రుడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఒకనాడు సిద్ధుడు ధీరేంద్రుని కథ అంతా విన్నాడు. వీనికి కామేచ్ఛ ఎక్కువగా ఉన్నది. వీని కామం తగ్గనగాని వీడు సరియైన దారికి రాడు అని నిశ్చయించుకొన్నాడు. వెంటనే సిద్ధుడు తన యొక్క విద్యాప్రభావం ప్రదర్శించినాడు. ఆ ప్రభావం వల్ల అక్కడ ఒక దివ్యమైన సౌధము, అందు దాసదాసిజనము భుజించుటకు తగిన షడ్రసోపేతమైన పదార్థములు, ధీరేంద్రుడు ఊహించినట్టి రంభను మించిన సుందరంగా ఏర్పడినది. ఆ విధముగా ధీరేంద్రుడు కొన్నాళ్లు దివ్యభోగములు అనుభవించాడు. నెలరోజుల తరువాత సిద్ధుడు తన మాయావిద్యను ఉపసంహరించాడు. అందువల్ల అవి అన్నీ మాయమమ్యాయి. యథాప్రకారంగా అడవియే కనిపించింది. అంగనాసంభోగానికి, రాజాధిరాజులకు కూడా జరగని సుఖజీవితానికి అలవాటుపడిన ధీరేంద్రుడు ఒక్కసారిగా అధోలోకములో పడిపోయినట్లయినాడు. సిద్ధుని ప్రార్థించినాడు. సిద్ధుడు కరుణించినాడు. మరల తన విద్యాప్రభావము ప్రయోగించి ధీరేంద్రుని ముచ్చట తీర్చాడు. సిద్ధుడు ఒకనాడు ధీరేంద్రుని పిలిచి, నాయనా, ఇక నీ విషయ వాంఛలను విడిచిపెట్టు. మీ రాజ్యమునకు పోయి హాయిగా నుండుము అని హితోపదేశం చేశాడు. కాని ధీరేంద్రుడు వినలేదు. ఇక కొద్ది రోజులు నాకు ఈ ఆనందాన్ని ప్రసాదించుడు. తరువాత నేనే వచ్చి విన్నవించుకుందును. అప్పుడు మీ విద్య ఉపసంహరించుడు అని ప్రార్థించెను. సిద్ధుడు సమ్మతించి పోయి తన ఆశ్రమంలో తపస్సు చేసుకొనుచుండెను. తరువాత ధీరేంద్రుడు క్రూరేంద్రుడైనాడు. ఈ సిద్ధుడు మరల ఒక నెల రోజులకే వచ్చి పొమ్మనును. పోకున్న తన విద్యను ఉపసంహరించును. మరల అంతా అడవిగా మారిపోవును. కావున ఇప్పుడే ఈ సిద్ధుని లేకుండా జేసినచో ఇవి అన్నీ ఇలాగే ఉండిపోవును. నేను సదాసుఖముగా ఉండవచ్చును అని తలపోసినాడు. ఆ తరువాత ధీరేంద్రుడు ఒకనాడు అర్ధరాత్రమున ఖడ్గహస్తుడై సిద్ధుని ఖండించుటకు ఆశ్రమానికి బయలుదేరాడు. ఎప్పుడు ధీరేంద్రుడు మయాసౌధము నుండి బయలుదేరాడు అప్పుడే ఆశ్రమంలో తపస్సమాధి యందున్న సిద్ధునికి ఓడలు జలధరించింది. ఏమిది? నా శరీరము అదరినట్లయినది. నాకేమైన ప్రమాదం సంభవిపనున్నదా అని సిద్ధుడు అనుకునుచుండగనే దూరము నుండి ఖడ్గహస్తుడై దొంగవలె తక్కుచు తారాడుచు వచ్చిచున్న ధీరేంద్రుని రాక కనిపించినది. వాత్సల్యముతో చూచుచున్న ధీరేంద్రుడు ఖడ్గహస్తుడై వచ్చిచున్నాడు. నన్ను ఖండించుటకా? లేక విషయభోగములకు తృప్తి చెంది మాయ ఉపసంహరించు మని చెప్పుటకా? అట్లైన చేతిలో ఆ ఖడ్గమెందులకు అని తలంచుచు ఎందుకైన మంచిదని తన ఆత్మరక్షణకు తగిన కట్టుదిట్టము చేసుకొన్నాడు. ఏమీయు గమనించని వానితో తపస్సమాధిలో ఉన్నట్లుగానే కనులు మూసికొని కూర్చున్నాడు సిద్ధుడు. ధీరేంద్రుడు ఆశ్రమంలోనికి దూరినాడు. సిద్ధుడు మహాతపస్స మాధిలో ఉన్నాడు. చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు. తను ఈ పని చేసినట్లు ఎవ్వరూ అనుమానించరు. ఇంతకంటే మంచి సమయం దొరకదు అని నిశ్చయించుకొని సిద్ధుని ఖండించుటకే కరవాలమును పైకి ఎత్తెను. కాని ఎత్తిన కత్తి ఎత్తినట్లే యుండిపోయినది. శిలాప్రతిమవలే ధీరేంద్రుడు నిలబడిపోయాడు. ఎటూ కదలలేక విలవిలలాడిపోతున్నాడు. సిద్ధుడు కన్నులు విప్పాడు. అతనిని జూచి సిద్ధుడు కోపము ఆపుకోలేకపోయాడు. క్రూరాత్మా! నిన్ను పుత్రవాత్సల్యముతో చూశాను. నీ కోరిక తీర్చుటకే కష్టపడి సంపాదించిన విద్యనుగూడా ధారపోశాను. అయినా నీవు క్రూర బుద్ధిని చూపించావు. నన్ను చంపినంతమాత్రాన నీకే భోగాలు స్థిరముగా ఉంటాయిరా మూర్ఖుడా! నీవంటివాడు ఇక ఎన్నడూ బాగుపడడు.
నేను బుద్ధి మంతుడవవుతావని భ్రమించాను. చీచీ నీది పాషాణ హృదయమురా, ఇక నుండి నీవు పాషాణములాయ్ శిల ఉందువుగాక అని శపించాడు. ధీరేంద్రుడు పెద్దలాయిగా అయిపోయాడు. మహారాజా, విన్నావుగదా కథ. సిద్ధుడు ఆ రాజకుమారుని శపించక వదిలి పెట్టవచ్చునుగదా వాత్సల్యముచేత అని ప్రశ్నించాడు. భేతాళుడు విక్రమార్కుని, లేదు, సిద్ధుడు చెప్పినదే సత్యము. అటువంటి క్రూరబుద్ధులు గలవారు మరల తిరుగనారంభించిన ఎన్నో క్రూరాలు జరుగుతాయి. రాయిలా పడివుంటేనే లోకం బాగుపడుతుంది. అందుకే సిద్ధుడు అటువంటి శిక్ష వేశాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా మోసభంగ మగుటచే భేతాళుడు రివ్వున ఎగరి వృక్షము చేరుకొన్నాడు. విసుగుచెందని విక్రమార్కుడు తిరిగా వృక్షమువైపు పయనించాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.